తిరుమల గోశాల వివాదంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాట్ కామెంట్స్. టీటీడీని అడ్డుపెట్టుకుని 100 కోట్లు భూమును దోచేశాడు. అసలు నోరు లేని జీవాలపైన, గోవులపైన రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. వీరికి హిందూ ధర్మంపై కనీసం అవగాహన, గౌరవం లేదు. అన్ని మతాలను కూటమి ప్రభుత్వం సమానంగా చూస్తోంది. గోశాలలో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. అక్కడ అన్ని సక్రమంగా ఉన్నాయి. స్వామివారి తొలిమెట్టుపై తల వంచి భూమన క్షమాపణ చెప్పాలి. 7 కొండల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడిన నువ్వు ఆలయ పరిస్థితులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మతాలను గౌరవించే సంప్రదాయం మనకుంది. హిందువులు ముఖ్యంగా ప్రతి మతాన్ని గౌరవిస్తారు. ఇవాళ మా ప్రభుత్వం కూడా అదే విధానంలో నడుస్తున్నాం. క్రిస్టియన్లు గుడ్ ఫ్రైడేకి పిలిస్తే పోతాం, క్రిస్మస్కి పిలిస్తే పోతాం, చర్చిలకు పోతాం, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాం, వాళ్ళతో కలిసి పలహారం తీసుకుంటాం, ప్రార్థనలో పాల్గొని వస్తాం. అంత మాత్రం చేత వాళ్ళు మేము వాళ్ళు కాదు. అలాగే ముస్లిం మైనారిటీలు ఇటీవల రంజాన్ పండుగ జరిగింది, అందరినీ ఆహ్వానించారు, మేము ఆహ్వానించాం, పోయాం, కలిసాం. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల మతాలకి అందరికీ గౌరవప్రదమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఎవరి ఆచారాల వ్యవహారాలని గౌరవించే లక్ష్యం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మేము ఎవరిని తప్పు పట్టం. వారి వారి మతాచారాలు వాళ్ళు అవలంబిస్తున్నారు. ఒక నాస్తికుడు వచ్చి ఇవాళ హిందూ ధర్మం గురించి, హిందూ మతంలో పవిత్రమైనటువంటి గోవు గురించి మాట్లాడడం సిగ్గుపడాల్సిన విషయం. నీకెక్కడుంది అధికారం? గోవు తల్లి ఎన్ని పదాలు వాడతారయ్యా మీరు? గోవు తల్లి, తల్లే బిడ్డను వద్దనుకునే పరిస్థితి. ఈ బిడ్డ నాకు పుట్టాడా అని ఆ తల్లి అడుగుతూ ఉంటే అటువంటి వాడు నీకు నాయకుడైతే నువ్వు ఒక నాస్తికుడు, నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా? గోశాలలో ఎలాంటి తప్పిదం లేదు. గోశాలలో ఉన్నటువంటి ఆవులకన్నిటికీ పవిత్రమైనటువంటి విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. వయసు రీత్యా లేకుంటే అనారోగ్య రీత్యా అక్కడక్కడ చనిపోతూ ఉంటాయి. చనిపోయాయన్నీ నిర్లక్ష్యంతో చనిపోయినాయని అంటే చాలా బాధాకరం. కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు నిజమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడివైతే ఆయన పాదాల చెంత ఉన్నావు. కనీసం తొలి మెట్టు మీదైనా నీ తల ఆంచి నేను తప్పు చేశాను స్వామి, నీ పరిధిలో ఉన్నటువంటి గోశాలని నేను అపవిత్రంగా చూపించడానికి మా నాయకుడు చెప్తే పనిచేశానని చెప్పి క్షమాపణ కోరమను. ఆ వెంకటేశ్వర స్వామి మా దగ్గరికి రావద్దు, మాతో ఛాలెంజ్లు వద్దు నీకు. నువ్వు వెంకటేశ్వర స్వామితో ఛాలెంజ్ చేసి నువ్వు బట్టకట్టగలవా? నీవు చేసినటువంటి అపవిత్ర కార్యక్రమాల మూలానే ఇవాళ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయారు. మీ పునాదులు కదిలిపోయాయి. ఇవాళ మీ గురించి ఆలోచించేవాళ్ళు లేరు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్న, పొరపాటును కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విధానాల పట్ల, ఆచారాల పట్ల నువ్వు నీ నిర్ణయాలు మంచివి కావు. నువ్వు ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశావు. దారి దోపిడీ దొంగల్లాగా దోచుకున్నారు టీటీడీ సంస్థని. నువ్వు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకో. నీ దోపిడీకి ఫలితం నీకు చూపించాడు దేవుడు. ఇకనన్నా దేవుడిని వదలయ్యా. మేము ఎట్నో కాపాడుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామిని. ఆయన్ని కాళ్ళలో గడ్డం పట్టుకొని మేము ఆయన్ని నిలుపుకుంటాం. 7 కొండలు లేవు, 2 కొండలు ఉన్నాయి అన్నారు. అసలు వెంకటేశ్వర స్వామి ఏది నల్ల రాయి అన్నావు, నల్ల బండ అన్నావు, చెప్పుతో కొడితే దిక్కెవరన్నావు. ఇన్ని అపచారాలు చేసిన నువ్వు ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిస్థితులు, ఆచార వ్యవహారాల గురించి మాట్లాడడానికి మీడియా ఒకటి ఉందని, నీ మీడియా ఒకటి ఉందని, బులుగు మీడియా, దాన్ని తీసుకొని వస్తావా? ఇకనైనా బుద్ధి తెచ్చుకో కరుణాకర్, మానుకో ఈ పద్ధతులు.
థ్యాంక్ యూ.